నానావిధ కష్టాలనే పడుతున్నారు. మరి వాళ్ళ కష్టాలు పడిన ఉపాయం చెప్పండి మహాప్రభు అన్నారు. అప్పుడు సోమని శివాన్ని చెప్తున్నారు, ఓయ్ నాడు మహామణి, నువ్వు నేను ఇక్కడ ఎంతసేపు అయినా లాభం లేదు. విష్ణులోకంలో విష్ణుమూర్తి వారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళితేనే మనం నీకు కోరిక నెరవేర్చిన ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నారు. అప్పుడు నారదముని వారు చిన్నగా విష్ణులోకంలోకి వెళ్ళారు. ఆ విష్ణులోకంలో విష్ణుమూర్తి వారు ఏ విధంగా ఉన్నారు అంటే, తనకున్నటువంటి అన్ని అలంకారాలు కూడా పెట్టుకున్నటువంటి వాడే, శంఖము, చక్రము, గద, పద్మము మొత్తం అన్ని అలంకారాలు కూడా పెట్టుకున్నటువంటి వాడే, శేషస్థాయి అంటే 12 పడగల పాము మీద హాయిగా పాల సముద్రంలో పవళింపులో ఉన్నారు మహానుభావుడు వారు విష్ణుమూర్తి వారు. పక్కన మహాతల్లి లక్ష్మీదేవి కూడా కూర్చుంది. అదే సమయంలో నారదమునీశ్వరు వారు వెళ్ళి ప్రార్థించారు. మనస్సుతో ఊహించలో కానీ, వాక్కుతో హృదయం చెప్పలో కానీ, నమ్మశక్యము కానీ, అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణమయ్యో సుగుణాత్మనటియో మరియు భక్తుల బాధ్యతమైన శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నానని చెప్పి ప్రార్థించారు నారదమునీశ్వరు వారు. అప్పుడు విష్ణుమూర్తి వారు అడుగుతున్నారు, ఓయ్ నారదమహామణి, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు, నీవు వచ్చిన కారణం ఏంటి, నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను అన్నారు విష్ణుమూర్తి వారు. అప్పుడు నారదముని వారు చెప్తున్నారు, ఓయ్ జగదీశ్వర, నేను అన్ని లోకాలు తిరిగినంతా బాగానే ఉంది, కానీ మనిషి లోకంలో వచ్చి నానావిధ కష్టాలను పడుతున్నారు. మరి వాళ్ళు కష్టాలు పడలేని ఉపాయంతో చెప్పండి మహాప్రభు అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి వారు చెప్తున్నారు, లోక కళ్యాణార్థం ఒక మంచి చేసినాడు, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను శ్రద్ధగా అన్నాడు. కలియుగంలో విష్ణుమూర్తిగా ఉన్నటువంటి నేను సత్యనారాయణమూర్తి వారికి అవతరిస్తాను. ఆ సత్యనారాయణమూర్తి వారి వ్రతాన్ని కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి హేమంత మోక్షము అంతిమ స్వర్గంలో లభిస్తాయన్నాడు. అయితే ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇదివరకు ఎవరైనా చేశారా చేయలేదా అన్ని గౌరవంగా చెప్పమన్నాడు నారదముని వారు. అప్పుడు విష్ణుమూర్తి వారు చెప్తున్నారు, ఈ యొక్క వ్రతాన్ని కార్తీక మాసమున కానీ, మాఘ మాసమున కానీ, వైశాఖ మాసమున కానీ, ఒక శుభదినం కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణం కానీ, పౌర్ణమి తిథి అందు కానీ, ఒక శుభదినం అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు నూతన దంపతులు చేసుకోవచ్చు, కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు గృహ ప్రవేశంలో చేసుకోవచ్చు, పిల్లగాని అనుకుంటే పాఠశాల మహోత్సవంలో చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కాకుండా మన మనస్సుకు చేద్దామనేటువంటి సంకల్పం కలిగితే తిథివార నక్షత్రాలతో సంబంధం చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అయితే ఈ యొక్క వ్రతాన్ని చేయదలిచినటువంటి వారు సూర్యోదయమునకు పూర్వమే నిద్ర లేవాలి. 8 వయసులు లేచుకోవాలి కదా, తెల్లవారుజాము 4 గంటలల్లా లేవాలి, కాలు కూర్చొని నెరవేర్చుకోవాలి, తలారా స్నానం చేసి దేవుని దండం పెట్టుకోవాలి. మహాప్రభు సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాను మహాప్రభు అని చెప్పి దండం పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే వ్రతం చేస్తామో అక్కడ గోమయము అంటే ఆవు పేడ తీసుకొచ్చి అలిగి శుద్ధి చేసి 5 రంగుల చోనముతో ముగ్గులు పెట్టి దాని మీద ఒక వస్త్రం పెట్టి దాని మీద బియ్యం పోసి మండపంగా ఏర్పరచాలి. ఆ మండపం మీద ఒక ఇత్తడి కానీ, రాయి కానీ, వెండితో కానీ ఒక కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కలశం మీద ఒక కలశం బంగారంతో కానీ, అర్ధ కలశం బంగారంతో కానీ, పావు కలశం బంగారు ప్రతిమ తయారు చేసి దాన్ని పంచామృతంతో అభిషేకం చేసి మండపం మీద పెట్టాలి. ముందుగుండా మనం ఏ పూజ చేసినా, ఏ నోము చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగుండా మనం చేయవలసినటువంటిది వినాయకుడి పూజ. వినాయక పూజ అయిపోయిన తర్వాత తనకు ఉన్నటువంటి అరుణాదేవతకు కూడా యథావిధిగా ఆహ్వానించి తనకు ఉన్నటువంటి ఐదుధ్యాయులకు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో వారికి యమంతుల సౌఖ్యం అంతిమ మోసం లభిస్తా అన్నాడు. అయితే ఈ యొక్క వ్రతాన్ని పొగలే చేయాలని సిద్ధాంతం అయితే లేదు. సాయంకాలం సూర్యాస్తమయం వేళలో కూడా చేసుకోవచ్చు. అయితే పొగలు ఎందుకు చేస్తామంటే అంతవరకు ఉపవాసంతో ఉండలేం కాబట్టి పొగలు చేస్తాం, లేదంటే అవకాశం ఉండటంతో సాయంకాలం కూడా చేసుకోవచ్చున్నాడు. మళ్ళీ నారదముని వారు అడుగుతున్నారు, ఈ యొక్క వ్రతానికి కావాలి సంభారాలు ఏమిటి? ఈ యొక్క వ్రతానికి ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ నౌక, లేకపోతే బియ్యం నౌక, చక్కెర అంటే పంచదార లేకపోతే బెల్లం, ఇవన్నీ సమానంగా శైలం పాటు తయారు చేసి ఆ స్వామివారికి నైవేద్యం జరిగిన పిమ్మట తనకున్నటువంటి ఐదజాలను కూడా భక్తి శ్రద్ధతోని వేద విధాన బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ తాంబూలాల నుంచి సత్కరిస్తారో వారికి ఈ హేమంత మోక్షము అంతిమ స్వర్గము లభిస్తాడు. ఇది అధ్యాయ సమాప్త. వేసాయి ఆ అక్షంతలు వేసాయి ఒక్కొక్కరిగా కూడా అమ్మా ఏదో అందరూ పైన కానీ ద్వితీయోధ్యాయ 2వ అధ్యాయం. మళ్ళీ నారదముని వారు విష్ణుమూర్తి వారిని అడిగారు, ఈ యొక్క వ్రతాన్ని ఇదివరకు ఎవరైనా చేశారా చేయలేదా, చేస్తే వాళ్ళకి మోక్షం కలిగిందా లేదా అని అడిగితే దానికి ఉదాహరణగా ఒక అధ్యక్షాన్ని అనుకున్నాడు విష్ణుమూర్తి వారు.
పూర్వము కాశీనగరం అనేటువంటి ఒక పెద్ద పట్టణం ఉంటూ ఉండేది. అదే పట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉంటూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా వేదాలను తెలిసినవాడు, శాస్త్రాలను తెలిసినటువంటి వాడు, చాలా గొప్ప పండితుడు. అతని భార్య ఉన్నారు గట్టిగా దరిద్రం అనిపిస్తున్నాడు, తినడానికి ఏమీ లేదు, అంత దరిద్రం అనిపిస్తున్నాడు. అయితే రోజు అతను ఏం చేస్తాడంటే ఉదయాన్నే లేవడం, కాలుగా నిలబెట్టుకుని తలాడ స్నానం చేసి భగవద్గీత రామకృష్ణ దండం పెట్టుకుని ఒక చెంబు పట్టుకొని ఆయువారం అంటే ముష్టెత్తుకోవడం ఊరంటది. ఆ చెంబు నిండితే తనకి భార్యకి పిల్లలకి సరిపోతుంది, లేకపోతే చాలు. రోజులాగే ఉదయాన్నే వెళ్ళిపోయాడు, మొత్తం ఊరంతా తిరిగాడు. ఎక్కడ ఏమో చేసిన పాపం పోలేదు, ఎండ నెత్తి మాడిపోతుంది, చెంబు నిండలేదు. పాపం ఇంటికి వెళ్తే తనకి భార్యకి పిల్లలకి అది సరిపోదు, చెంబు నిండలేదు. ఇంటికి వెళ్ళడానికి ఏం మామ పెట్టుకెళ్తానని చెప్పి అనుకుంటున్నాడు. అనుకొని ఒక ఏముంది ఏదో చెట్టు కింద ఉంటే కూర్చొని ఏడుస్తున్నాడు ఆ పేద బ్రాహ్మణుడు. ఓయ్ భగవంతుడా, నన్ను ఎందుకు పుట్టించావు? పుట్టిస్తే దరిద్రాన్ని ఎందుకు ఇచ్చావు? ఈ దరిద్రాన్ని ఇస్తే భార్యాపిల్లని ఎందుకు ఇచ్చావు మహాప్రభు అని చెప్పి తెలుసుకున్నాడు ఆ పేద బ్రాహ్మణుడు. అప్పుడు మహానుభావులు వాళ్ళు విష్ణుమూర్తి వారిని చూశారు. ఎలాగా సత్యనామగారి వ్రతాన్ని భూమి మీద ప్రవేశపెట్టగలుగుతున్నాను కదా, ఈ బ్రాహ్మణుడు ద్వారా ప్రవేశపెడతాను కదా అని చెప్పి అనుకొని ఒక ముస్లిం అయినటువంటి బ్రాహ్మణ వేషంలో వచ్చారు సత్యనారాయణమూర్తి వారే. అయితే సత్యనారాయణమూర్తి వారి సంగతానికి తెలియదు పేద బ్రాహ్మణుడు. బ్రాహ్మణులతో మనం చాలా వేదాలను తెలిసిన వాళ్ళు ఉన్నాం, శాస్త్రాలను తెలిసిన వాళ్ళు, ఎందుకు అలా చేస్తే నీకు కొంచెం కష్టం ఏమిటో చెప్పు అన్నాడు. అంటే పాపం సత్యనారాయణమూర్తి సంగతి ఆయన తెలియగా, నాకు ఏ కష్టం వస్తే నీకెందుకయ్యా, నువ్వు నార్చేవాడివా తీర్చేవాడివా అన్నాడు. పోయి పితృబ్రాహ్మణుడు ఆర్చేవాడిని నేనే, తీర్చేవాడిని నేనే, నీకు వచ్చిన కష్టం చెప్పు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, నాకు భార్య పిల్లలు ఉన్నారు, వేదాన్ని తెలిసినటువంటి వాళ్ళని గట్టిగా దరిద్రం అనిపిస్తున్నాను, తినడానికి లేదు, ఈ చెంబు నిండితే నాకు భార్యకి పిల్లలకి సరిపోతుంది, చెంబు నిండలేదు, ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాను, అందుకే అలా చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ సత్యనారాయణమూర్తి వారి వేషం బ్రాహ్మణుడు చెప్తున్నాడు, అయితే నేను ఒక ఉపాయం చెప్తాను, చేస్తానంటే తప్పకుండా చేస్తానన్నాడు. కలియుగంలో విష్ణుమూర్తి వారే సత్యనారాయణమూర్తి వారి అవతారంలో ఉన్నారు. ఆ సత్యనారాయణమూర్తి వారి వ్రతాన్ని కనుక చేస్తే తప్పకుండా ఈ మోక్షం వ్రతం చేయన్నాడు. అయితే అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలంటే విధంగా తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆయన అక్కడ మాయమైపోయిన చిన్నగా ఇంటికి వచ్చాడు. అప్పుడు తన భార్యతో చెప్తున్నాడు పేద బ్రాహ్మణుడు, సత్యనారాయణమూర్తి వారి వ్రతమట, అంతా పోతుంది, కష్టాలనే పోతాయి, మనం వ్రతం చేద్దామంటే ఉత్తమీళ్ళు అలాగే అంటే అలాగే అనుకున్నారు. ఏదో రాత్రి కాలక్షేపం చేశారు, తెల్లవంటి గదిలో వాళ్ళు వేశారు, తలాల స్నానం చేశారు. ఆ బ్రాహ్మణుడు దేవుని పెడితే దండం పెట్టుకున్నాడు, మహాప్రభు సత్యనారాయణ స్వామి, నాకు ఈరోజు ఆయువారంలో ఎంతైతే దొరుకుతుందో అంతా నీకు కొడతానికే ఖర్చు పెడతాను మహాప్రభు అని చెప్పి దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకొని ఆ చెంబు పెట్టుకుని చిన్నగా ఊరికి వెళ్ళాడు. ఆ సత్యనారాయణమూర్తి వారి యొక్క మహిమ చేత రోజులు తేడేసిన దృష్టి రెండు దృష్టి చాలా ధైర్యం లభించింది, చాలా ఆనందించాడు. అక్కడి నుంచే బజార్కి మరో బ్రాహ్మణుడు కూడా తీసుకుని వెళ్ళి పూజా సంభారాలను కూడా కొనుక్కొని వచ్చి ఇరుగు పొరుగు అనేటటువంటి బ్రాహ్మణులను కూడా తీసుకుని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన వ్రతాన్ని చేశాడు. ఆ వ్రత ప్రభావం చేతంలో మహాదేశం అంతే కాక సకల పాపాలను కూడా అంటుకున్న వాడి అంత్యాన్ని స్వర్గానికే పోయాడు అని నరకుంటారు వేడుతారు. యోధ్యాయ సమాప్త. స్వస్తిభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిత. ఆ మిగతా మూడు తీసి వీళ్ళు తీయండి. ఉల్లంకాముడు అనేటువంటి పెద్ద చక్రవర్తి ఉంటూ ఉన్నాడు. ఆ చక్రవర్తి చాలా ఇంద్రియాలు జయించిన వాడు, సత్యవంతుడు, ఇంకా అంత మించిన గొప్ప చక్రవర్తి ఉండడు. అయితే ఎంత గొప్ప చక్రవర్తి అయినా, అంత డబ్బున్నటువంటి వాడైనా భగవంతుడు గొప్పగా ఉంది, ఎందుకో పనికిరా, అంత డబ్బున్నా ఎందుకు పనికిరాం. అయితే ఆ రాజుగారికి సంతానం లేదు. ఆ రాజుగారి భార్య ఎన్నో నోములు వచ్చింది, ఎన్నో పూజలు చేసింది, ఎన్నో వ్రతాలు చేసింది, కానీ సంతానం అయితే కలగలేదు. ఒకరోజు ఒక బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి, అమ్మా మీరు ఎన్నో నోములు వచ్చారు, ఎన్నో వ్రతాలు చేశారు, కానీ మీకు సంతానం కలగలేదు, నేను ఒక ఉపాయం చెప్తాను, చేస్తారా అన్న. తప్పకుండా చేస్తాను. అయితే ఏం చేయాలంటే కలియుగంలో విష్ణుమూర్తి వారే సత్యనారాయణమూర్తి వారి అవతారంలో ఉన్నారు. ఆ సత్యనారాయణమూర్తి వారి వ్రతాన్ని కానీ చేస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అన్నారు. అయితే ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులు అంటే రాజుగారు పురోహిత మనుషులన్నీ గౌరవించాడు. ఆ పూజ సంభారాలన్నీ కూడా తీసుకుని వచ్చి వెంటనే వ్రతం చేయించాడు ఆ రాజుగారు. ఆ వ్రత ప్రభావం చేత వాళ్ళకి కొన్నాళ్ళకి సంతానం కలిగిందా రాజుగారు దంపతికి. ఎప్పటికి సంతానం ఉందో చాలా ఆనందించారు. ఆహా ఇన్నాళ్ళకి మనకి సంతానం కలిగిందా అని చెప్పి అనుకున్నారు. అప్పుడు అనుకుంటున్నారు రాజుగారు భార్య, మనం చూస్తే దేశాన్ని పాలించే పెద్ద చక్రవర్తం గొప్పవాడు, మనం ఇలా ఇంకా చేస్తే లాభం, మొత్తం మనం దేశంలో ఉన్నటువంటి అంతని కూడా పిలిపించుకొని ఒక పెళ్లి కన్నా ఘనంగా చేయాలి మేళతాళాలతో అని చెప్పి అనుకున్నాడు ఆ రాజుగారు.
అలాగే అనుకుని మొత్తం సామ్రాజ్యంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా విజిట్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ సామ్రాజ్యం అంటేనే భద్రశిలా నది అనేటువంటి ప్రతి ఏడు ఉంది. ఆ ఏడుతోనే చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే అదే సామ్రాజ్యంలో కాశీపురం అనేటువంటి ఒక పట్టణంలో సాధువు అనేటువంటి షావుకారు గారు ఉన్నారు. ఆ షావుకారు గారు కూడా చాలా పెద్ద వ్యాపారులైతే బాగా డబ్బున్నటువంటి ఆయనే. కాకపోతే ఆ షావుకారు గారికి కూడా సంతానం లేదు. అయితే ఆ షావుకారు ఏం చేస్తారంటే మన దేశంలో సరుకు తీసుకొచ్చి పై దేశంలో అమ్మడం, పై దేశంలో సరుకు మన దేశంలో అమ్మడం ఈ విధంగా చేసుకుంటాడు. పూర్వకాలం అంతా పడవల మీద వ్యాపారం, రైతుల బస్సులు లారీలు కాదు, పడవల మీదే. ఒకరోజు షావుకారు పడవ నిండా డబ్బులు వేసుకుని తిన్నగా పైదేసి వెళ్ళిపోతాం కదా అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ రాజుగారు అహంకారంగా వైభవంగా సత్యనామూర్తి వారికి వృత్తానం చేసుకుంటున్నాడు. మొత్తం సామ్రాజ్యంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పిలిపించిన మేళతాళం అంతా ఘనంగా చేసుకుంటున్నాడు. అది చూసేది షావుకారు ఏమి దగ్గర ఎంతమంది ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకొని పడవ ఒడ్డు తీసుకొచ్చి లంగర్ అంటే తాళం వేసి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంతా అయిపోయింది, వ్రతం అంతా అయిపోయింది. తీర్థ ప్రసాదాలు స్వీకరిద్దామని టైంకి వెళ్ళి సెలవు తీసుకున్నాడు. అప్పుడు రాజుగారిని అడుగుతున్నాడు, ఓయ్ రాజా, చాలా డబ్బులు ఖర్చు పెట్టినట్టున్నావు, దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఎంత, ఇంటికి ఎంత భారం చేస్తామన్నాడు. అప్పుడు రాజుగారు చెప్తున్నారు, ఓయ్ షావుగారు, ఇది లాభనష్టాలుగా వేసినటువంటి పని కాదు, ఇది భగవంతుడి కార్యక్రమం, సత్యనారాయణమూర్తి వారి వ్రతం అంటారని. నాకైతే సంతానం లేదు, ఇంటి దగ్గర వ్రతం చేసుకున్నాను, సంతానం కలిగింది, అందుకే మళ్ళీ ఇక్కడ అంగరంగ వైభవంగా చేసుకున్నాను అన్నాడు రాజుగారు. అప్పుడు షావుకారు చెప్తున్నాడు, అయితే నాకు కూడా సంతానం లేదు, నేను కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అన్నాడు. తప్పకుండా చేసుకోవచ్చు అన్నాడు. అయితే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే ఏమన్నా తీసుకున్నాను. మరి వ్యాపారంలోకి మరి వెళ్ళలేదు, తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి ఆ పడవ తీసుకొని. ఆ షావుకారు గారి భార్య పేరు లీలావతి. ఆయన చెప్తున్నాడు, సత్యనారాయణమూర్తి వారి వ్రతమట, ఆ యొక్క వ్రతాన్ని కనుక చేస్తే తప్పకుండా మనకు సంతానం కలుగుతుంది, వ్రతం చేద్దామంటే అలాగే అనుకున్నారు. ఏదో రాత్రి కాలక్షేపం చేశారు, తెల్లవార్చిలో లేచారు, తల స్నానం చేశారు, దేవుని బిడ్డలు దండం పెట్టుకున్నారు. మహాప్రభు సత్యనారాయణ స్వామి, మాకు గనక సంతానం కలిగితే నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాం మహాప్రభు అన్నారు. ముందు చేయాలి, సంతానం కలిగితే నీ యొక్క వ్రతాన్ని చేస్తాం మహాప్రభు అని చెప్పి దండం పెట్టుకున్నారు. ఒక మంచి శుభముహూర్తాన్ని భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసంలో ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది షావుకారు గారి భార్య. చాలా ఆనందించారు, లేక కలిగారు కాబట్టి ఆడైనా పర్లేదు మగవైనా పర్లేదు అనుకున్నారు. 10 రోజులు అయిపోయింది. 11వ రోజు బాలసాల మహోత్సవం చేశారు. ఆ పిల్లకి కళావతిని నామకరణం చేశారు. అయితే కళావతిని ఎందుకు నామకరణం చేశారంటే ఆ పిల్ల సత్యనారాయణమూర్తి వారికి వరంచేత పుట్టింది, మంచి కళాకాలం జన ప్రవర్ధమానే పెరుగుతోంది, అందుకు కళావతిని నామకరణం చేశారు. అప్పుడు భార్య చెప్తుంది, నాథా, మరి మనకి సంతానం కలిగితే వ్రతం చేస్తా ఉన్నాం కదా, బాలసాల మహోత్సవం చేస్తాం, వ్రతం చేద్దామంటే ఓ పిచ్చిదాన ఎప్పుడైతే ఎవరు ఉంటారు, అమ్మాయికి 3వ నెల అని అందరినీ పిలిపించడానికి చేద్దామన్నారు. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, 3వ నెల వచ్చింది. అప్పుడు మళ్ళీ భార్య జ్ఞాపకం చేసింది, నాదావని మనకి సంతానం వ్రతం చేస్తా ఉన్నాం, బాలసాలలో చేయలేదు, మరి 3వ నెల వచ్చి చేద్దామంటే ఓ పిచ్చిదాన ఎప్పుడైతే ఎవరు ఉంటారు, అమ్మాయి వివాహ కాలం అయితే చాలా మంది ఉంటారు, ఎప్పుడు చేద్దాంలే అని ఎప్పటికలా చెప్పారు. మరి మాట్లాడలేదు భార్య. అన్నీ అయిపోయి రోజులు గడిచిపోతున్నాయి, నెల గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ సత్యనారాయణమూర్తి వారి విషయం జ్ఞాపకం లేదు షావుకారు గారికి భార్యకి. పిల్లకి 8వ సంవత్సరం వచ్చింది, పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేద్దామనేటువంటి అపోలో ఉన్నారు ఆ షావుకారు గారి భార్య. అయితే ఇద్దరు బ్రాహ్మణులు కౌరు పెట్టాడంటే ఇట్లా కాదు, పూర్వకాలంలో బ్రాహ్మణులు వెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళకి నచ్చితేనే ఆ పెళ్లి చేయాలి. ఇప్పుడు ఆ సోఫా మీద కూర్చున్నా, కుర్చీ మీద కూర్చున్నా అప్పుడు అదేం లేవు, నాకు నచ్చిందే నచ్చడం అన్న ప్రసక్తి లేదు. బ్రాహ్మణులు నచ్చిందా పెళ్లి చేసేది అన్ని ముడికి కలిగడమే, అంతేగాని మరేం లేదు. అయితే ఎప్పుడైతే షావుకారు గారు 2 బ్రాహ్మణులు ఇచ్చారో అమ్మాయి చిత్రలేఖము అంటే కమ్మరేకు మీద అమ్మాయి బొమ్మ గీసి ఆ బ్రాహ్మణుడికి కూడా డబ్బులు ఇచ్చి దారి ఖర్చులు డబ్బులు ఇచ్చి అప్పుడు చెప్తున్నాడు, ఓయ్ బ్రాహ్మణాత్ములారా, మనకి చూస్తే చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆస్తిపడడం 2 అది డబ్బులు ఉండాలి వాళ్ళకి. అలాగే మన పిల్ల చూస్తే చాలా మంచి అందగత్తే, మంచి గుణవంతురాలు, 2 అంతగాడే ఉండాలి, మంచి గుణవంతుడు ఉండాలి, ఇంకా మనకి ఎల్లరికని రావాలి. ఇన్ని షరతులు పెట్టి ఆ షావుకారు గారు బ్రాహ్మణులకు డబ్బిచ్చి అప్పుడు పంపించాడు. ఆ బ్రాహ్మణుడు కూడా వెతికారు, ఎక్కడా దొరకలేదు కుట్టాడు. ఈ షావుకారు డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఇంటికి వస్తే షావుకారు దగ్గర తిరుగుతూ ఉంటే కుర్రాడు కూడా లేవు, డబ్బులు లేవు, మా పరిస్థితి ఏమిట్రా భగవంతుడా అని తెలుస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు కూడా ఎటువంటి చెట్టు కింద కూర్చొని
అయితే ఆ పిల్ల సత్యనారాయణమూర్తి వారికి వరంజాలు పుట్టింది కాబట్టి అట్టి ఎదురు బ్రాహ్మణులు ఒక కుర్రాడు ఫోటో పట్టుకొని ఇక్కడికే వచ్చారు. వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు, ఫోటోలు మార్చుకున్నారు, మాట మంచి అన్ని అయిపోయి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు షావుకారు గారు. 12 రోజులు పెళ్లి చేశాడు. ఏకంగా 1 రోజు 2 రోజులు కాదు, 12 రోజులు పెళ్లి చేశాడు. పెళ్ళంతా అయిపోయింది. మనుగడుపులు పిల్లల అత్తవారింటికి పిల్ల 3 సార్లు, పిల్ల అత్తవారింటికి పిల్ల 3 సార్లు తిరిగిడాలు కూడా అయిపోయి సత్యనారాయణ వారికి ఎవరికి జ్ఞాపకం లేదు. చివరిసారిగా పిల్లని తన కన్నవారిని వదిలి మళ్ళీ వెళ్ళి వద్దాను కదా అని పనుకున్నాడు షావుకారు గారు అల్లుడు. అప్పుడు అల్లుడు చెప్తున్నాడు, ఓయ్ మామా, ఇవాళ మీ పిల్లల్ని తీసుకొచ్చాను, మళ్ళీ నేను వెళ్ళి వస్తానులే అని చెప్పాడు అల్లుడు. అప్పుడు ఆ మామగారు అంటున్నారు, ఓయ్ అల్లుడా, సుమారు 9 సంవత్సరాలు బట్టి మనం వ్యాపారంలోకి వెళ్ళలేదు. నేను సంపాదించిన దాంట్లో చాలా మట్టుకు కరిగిపోయింది. నేను ఒక్కడిని వెళ్తే కొంచెం లాభం వస్తుంది, మన ఇద్దరము 2 పడవలు వేసుకుని వెళ్తే బోర్డు లాభం వస్తుంది. ఇప్పుడెక్కడికి వెళ్తా ఉన్నారు. పాపం ఉండిపోయాడు. వాళ్ళు మామగారు మాట పట్టలేక 2 పడవలు డబ్బులు వేసుకుని వెళ్ళిపోయారు. సత్యనారాయణ వారికి ఎవరికి జ్ఞాపకం లేదు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చంద్రకేత మహారాజు గారి సామ్రాజ్యం తెలిసిన బాగా చీకటి పడిపోయింది. ఆయన చీకటి పడితే నీటి మీద ప్రయాణం చేయలేక ఈ రాత్రి ఇక్కడే ఉండిపోదాం కదా అని చెప్పి అనుకున్నారు అభిమానులు కూడా. ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. అప్పుడు మహానుభావులు వారి మీద చూస్తే దక్షిణామూర్తి వారు, పిల్లబడితే బాసాలో చేస్తా ఉన్నాను చేయలేదు, 3 నెలలు చేస్తూ ఉన్నారు చేయలేదు, మా వివాహాల్లో చేస్తూ ఉన్నారు చేయలేదు అంటే మీరు నన్ను మరిచిపోయినట్టే. భగవంతుడు జ్ఞాపకాన్ని వస్తారు. ఏదైనా కష్టం వస్తేనే భగవంతుడు. అప్పుడు మీద నుంచి మీకు కష్టం కలుగుగాక అన్నాడు. ఎప్పుడైతే అన్నాడు, ఆ సామ్రాజ్యం అంటే చంద్రగిరి సామ్రాజ్యంలో ఒక మాయ దొంగను సృష్టించారు. మొత్తం బంగారు ఆభరణాలను రాజముద్రలో ఉన్నటువంటి ఆభరణాలను కూడా మూట కట్టుకొని ఈ షావుకారులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పరిస్థితి వాళ్ళు మాయ అయిపోయారు. ఇలా వెళ్ళిపోయిన కింది రాజభట్లు వచ్చారు. ఈ దొంగ సొమ్ము ఇక్కడే దొరికింది, వీళ్ళే దొంగలు కదా అని చెప్పి చిన్నగా తీసుకొని రాజు తీసుకెళ్ళారు. చీకటి కొట్లో బంధించేశారు. ఇంకా 2 పడవలను ఎంతైతే ఉందో అది కూడా సామ్రాజ్యాన్ని కల్పిస్తున్నారు. ఇక ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే ఇంట్లో సత్యనారాయణ వారికి మాయ చేత ఇంట్లో దొంగలు పడ్డారు. చీపురు పళ్ళు కూడా అలాగే దోచుకెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లోంచి బయటికి తగిలిశారు. ఆ తల్లి కూతురు కూడా ఒక బ్రాహ్మణుడు అదుగు మీద కాలక్షేపం చేస్తున్నారు. పిల్లాడికి కూడా ఏమీ పరిస్థితి అయిపోయారు. ఆ పిల్ల పాపం బట్టి ఆకలితో ఉంటుంది. పాపం 4 వీధులు దాటే అవతలికి వెళదాం కదా అని చెప్పి బయలుదేరి వెళ్తుంది. ఎవరైతే తిందాం కదా అని చెప్పి అక్కడ సాయంకాలం బ్రాహ్మణి ఇంటి దగ్గర ఇదే విధంగా వ్రతం చేసుకుంటున్నారు. వ్రతమంతా అయిపోయింది. తీర్థ ప్రసాదాలు స్వీకరించి పిల్ల ఇంటికి వచ్చిన వల్ల బాగా చీకటి పడిపోయింది. అప్పుడు తల్లి తగులుతుంది, పోయి చిన్నదానా, అసలే మన పరిస్థితి బాగులేదు, ఇంత రాత్రి వరకు పడాయింటి దొరుకుతాయి, 4 రకాలుగా అనుకుంటారు, ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి తగులుతుంది. అప్పుడు ఆ పురుగు చెప్తుంది, అమ్మా నేను ఏ తప్పు నేను చేయలేదు. ఒక బ్రాహ్మణి ఇంటి దగ్గర సత్యనారాయణమూర్తి వారికి వ్రతమడ, ఆ యొక్క వ్రతాన్ని అయినప్పుడు చూడలేదు, చేయలేదు, వినలేదు, కనలేదు. ఆ యొక్క వ్రతమంతా తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిన తప్ప నేను ఏ తప్పు నేను చేయలేదమ్మా అని చెప్పి తల్లి పాదాలు ప్రసారం చేసింది ఆ పూజ. అప్పుడు తల్లి జ్ఞాపకం వస్తుంది, పోయి చిన్నదాన్ని పూజ చేస్తామని బాసాలో చేయలేదు, పెళ్లిలో చేయలేదు, అందుకే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి అప్పుడు తల్లి జ్ఞానోదయం అయింది. అయినా మరి చేయడానికి ఏం లేదు. ఏదో రాత్రికి ఆక్షేపం చేస్తారు. రైతులు తల్లి లేచారు, తలారా స్నానం చేసి భగవంతుడికి దండం పెట్టుకున్నారు. మహాప్రభు సత్యనారాయణ స్వామి నిజ వ్రతాన్ని చేస్తా ఉన్నాను చేయలేదు, అందుకే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. నిజ వ్రతాన్ని చేస్తాం, చేసి తీరుతాం. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మేమే ఇన్ని కష్టాలు పడుతున్నాం. మగవాళ్ళు ఇప్పుడు దేశాలు వెళ్ళారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళు సురక్షితంగా ఇంటికి రప్పించి మహాప్రభు అని చెప్పి దండం పెట్టుకున్నారు. అప్పుడు మహానుభావులు నేను చూశారు సత్యనారాయణ వారు. పోతే పోయిన మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని ఎంతో భక్తి శ్రద్ధతో దండం పెట్టారు కదా, నన్ను వాళ్ళు చాలనుకున్నారు. ఎక్కడికి ఏ రాజుగారు అయితే బంధించారు అదే రాజుగారి కల్లో బంధించారు సత్యనారాయణ వారు. పోయి రాజా, నీకు ఇదివరకైతే షావుకారులు అయితే వాళ్ళు ఏమైనా దొంగలు కాదు, వాళ్ళు సత్యనారాయణ వారికి వ్రతాన్ని చేస్తామని చెప్పి చేయలేదు. నేనే సత్యనారాయణ వారిని నా ఈ వ్రతాన్ని చేస్తామని చేయలేదు, అందుకే వాళ్ళకి కష్టాలు పెట్టాను. నేనేమో తక్షణ వదిలిపెట్టన్నారు. వెంటనే రాజభట్లు పిలిచారు, షావుకారులు తీసుకొచ్చారు, సురాధికారిని కూడా చేయించారు. కళ్ళకు స్నానం చేసి కొట్టుకుందికి కొత్త బట్టలు ఇచ్చి నవకాయ పిండి వంట 9 రకాలతో వండినటువంటి వంటలతో పిండి వంట ఉన్నటువంటి భోజనం పెట్టించి ఇంకా 2 నెంతలకి సంతగా 2 అంటే రూపాయి 2 ధనం ఇచ్చి అప్పుడు రాజభటులతో సాగనంపాడు. అప్పుడు చెప్పినాడు షావుకారుతో, ఓయ్ షావుకారులు, మీరు సత్యనారాయణ వారికి వ్రతం చేస్తా ఉన్నాడు చేయలేదు, అందుకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మీరు తినగా ఇంటికి వ్రతం చేయాలని అని చెప్పారు. తిన్నది సాగనంపాడు. అధ్యాయ సమాప్త.
సాగుకారులు మరింతగానే స్వగ్రామం వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రాజుగారు చాలా డబ్బులు ఇచ్చారు. వాళ్ళు నెత్తిమీదకి ఉన్నాయి, ఇంకెందుగా మనకి వ్యాపారం అని చెప్పి కిందగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. బాగా ఎండగా ఉంది. అల్లుడు అంటున్నాడు మామగారితో, మామ కొద్దిసేపు గంట గడి ఆగి వెళ్దాం, లేక ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి అనుకొని ఈ రాజుగారు ఎక్కడైతే చెప్పారో అక్కడే సత్యనారాయణమూర్తి వారి విషయం మర్చిపోయారు. కనిపించిన దేవాలయానికి వెళ్ళారు, కనిపించిన బ్రాహ్మణులందరికీ దాన ధర్మాలన్నీ చేస్తున్నారు. కానీ సత్యనారాయణమూర్తి వారి విషయం మళ్ళీ మర్చిపోయారు. సౌకర్యాలు కూడా ఒక ఏదో చెట్టు కింద కూర్చొని యోగక్షేమాలు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అల్లుడు అంటున్నాడు, ఓయ్ మామ ఉంటే ఉన్నాను జైల్లో, ఎన్నాళ్ళున్నా పర్వాలేదు, ఎన్నాళ్ళు వ్యాపారం చేస్తే మాకు ఇంత సొమ్ము మనం ఎప్పుడు సంపాదిస్తాం అనుకుంటున్నారు. అప్పుడే వాళ్ళ బాగా డబ్బులు ఇచ్చాడు. మహానుభావులు వారు మేమే చూశారు సత్యనారాయణమూర్తి వారు. వీళ్ళకి ఇంకా నేను జ్ఞాపకం లేనట్టుంది, మళ్ళీ మర్చిపోయినట్టున్నారని చెప్పి ఒక ముసలి సాధు వేషంలో వచ్చారు సత్యనారాయణమూర్తి వారే. వచ్చారు సత్యనారాయణమూర్తి వారు కనుక ఆయన వాళ్ళకి చౌకాలు తెలియదు. కానీ కాస్త ఇవ్వండి అయ్యా, సావుకారులా ఉన్నారు, ముసలి సన్యాసిని అన్నాడు. నా దగ్గర ఏం లేదు అన్నారు. అదేమిటయ్యా సావుకారులు అంటే లక్ష్మీపుత్రుడు, మీ దగ్గర లేకపోవడం అంటే మీకు ఎంత కలిగితే అంత ఇవ్వండి అన్నారు. మా దగ్గర చెల్లి కబు కూడా లేదు అన్నారు. అప్పుడు కానీ వెళ్ళిపోలేదు. అదేమిటయ్యా సత్యనారాయణ వారికి వ్రతాన్ని చేస్తాను, మీకు ఎంత కలిగితే అంత ఇవ్వండి అన్నారు. అంటే వాళ్ళు జ్ఞాపకం వస్తుందేమో అని. సత్యనారాయణ వారికి వ్రతాన్ని చేస్తాను, మీకు ఎంత కలిగితే అంత ఇవ్వండి. పిచ్చి సన్యాసి మా దగ్గర చెల్లి కబు కూడా లేదు, నువ్వు ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా మా దగ్గర ఏమి లేదు అన్నారు. అప్పటికి ఆయన వెళ్ళిపోలేదు. అదేమిటయ్యో నేను చూస్తుండగానే 2 పడవల నిండా వేసారు కదా అన్నారు. అప్పుడు నేను చూసొస్తుందేమో అని. నేను చూస్తుండగానే 2 పడవల నిండా వేసారు కదా, అందులో ఎంతో కొంత ఇవ్వండి అన్నారు. పోయి పిచ్చినయాసే నువ్వు చూస్తున్నావు వేసి డబ్బు ధనం వేయలేదు, ఆకులు పువ్వులు వేసామన్నారు. అప్పుడు పాపం వచ్చినాయి. సత్యం భవతి నోట ఏదైతే వచ్చింది అదే అవుగాక అన్నాడు. అక్కడ నుంచి కొంచెం దూరం ఇంకా హాయిగా కూర్చున్నాడు. ఎందుకంటే వెళ్తామంటే వాళ్ళు ఈ నడుకున్న పడవ నుండి తేలిపోతున్నాయి. అప్పుడు అల్లుడు వెళ్ళాడు. కాలం తీసి చూస్తున్నారే ఉంటుంది, అలాగే వేసారు కూడా ఆకులు పువ్వులే ఉన్నాయి. అప్పుడు అల్లుడు అనుకున్నారు, ఇందాక వచ్చిన వాడు దేవుడైన వాళ్ళు, దెయ్యమైన వాళ్ళు, దేవతైన వాళ్ళు, ఆయన చేయాలి, ఏం చేసిన ఆయనే చేసేది లేదంటే ఆయన దగ్గర వెళ్ళి వేడుకోవాలి అని చెప్పి చిన్నగా ఆయన ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి నమస్కారం, మీ మహానుభావులారా మీరు ఎవరితో మాకు తెలియదు, ఎందుకు వచ్చారో కూడా మాకు తెలియదు, మీతో పరిహాసంగా మాట్లాడాం, మా డబ్బులు అమ్మినట్లు మాకు తెలియని మహాపురుగు అన్నారు. అప్పుడు చెప్తున్నారు ఆయన, ఈ షావుకారులు నేనే సత్యనారాయణమూర్తిని, నా యొక్క వ్రతాన్ని మీరు చేస్తా ఉన్నాడు, చేయలేదు, అందుకే మీకు కష్టాలు చేయలేదు, ఇంట్లో వ్రతం చేయండి అన్నారు. తప్పకుండా చేస్తా మహాప్రభు, మా ధనాల ఎంతో వరమని అంటే అక్కడితో వర్ణించారు. 2 పడవలు నిరాశక్తిగా డబ్బులు ఉన్నాయి, తిన్నగా స్వదేశం వెళ్ళిపోయారు. మీరు ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే ఆ యొక్క సత్యనారాయణమూర్తి వారి మహిచేత వాళ్ళ ఇల్లు వాకిలో వచ్చింది, డబ్బంతా వచ్చింది. ఇదే విధంగా తల్లి కూతురుతో కూడా వ్రతం చేసుకుంటున్నారు. వ్రతమంతా అయిపోయింది. తీర్థ ప్రసాదాలు స్వీకరణ టైంలో ఒక సూచన పంపించారు షావుకారు, అమ్మా మీ భర్తలు ఇప్పుడే వచ్చారు, 2 పడవలు ఏమి చేయాలి మీకు కౌలు పెట్టుకున్నారంటే తల్లి కూతురు మీద పెట్టి తల్లి ముందు కూడా రేవులో వెళ్ళిపోయింది. ఆ కూతురు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేసింది. కానీ చివరిలో తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా భర్తను చూద్దామని వెళ్ళిపోయింది. మహానుభావులు వారు ఏం చేశారు, నా ప్రసాదం నీకెక్కువ, నీ భర్త నీకెక్కువ అనుకున్నారు. నేను వెళ్ళేశారు కదా, ఈ పిల్లలు తన భర్త నా వల్ల దేవుడు ఉంచేశాడు, ఎంతో దొరకలేదు. అప్పుడు ఆ పిల్ల అనుకోవడమే భర్త లేని జీవితం నాకెందుకు, నేను కూడా అయ్యేట్లోనే పడిపోతాను కదా అని చెప్పి అనుకొని ఏటోకి వెళ్ళిన ఆకాశం నిర్మించే మాటలు, పోయి చిన్నదానాన్ని చనిపోవడం తప్పు నేరం ఏం చేయలేదు, నేనే సత్యనారాయణమూర్తిని, నా యొక్క వ్రతాన్నంతో భక్తితో చేసావు, కానీ చివరిలో తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా వచ్చావు, అందుకే నీకు ఇట్టి కష్టగలను ఇంటికి నా తీర్థ ప్రసాదాలు స్వీకరించా శుభమవుతుంది. ఇంటికి వచ్చింది, తన ఫోటోలు దండపెట్టుకుని తీర్థ సేవ దేవుడు అంతా బాగానే ఉంది, అల్లుడు తండ్రి అందరూ ఉన్నారు. అప్పుడు అనుకుంటున్నారు షావుకారు గారు, ఆహా ప్రసాదంలోనే ఎంత మహిమ ఉంటే వ్రతం చేస్తే ఇంకెంత మహిమ ఉంటుందో అని చెప్పి అనుకొని ఆ ఏటనే చాలా ప్రతి కోవిడి కట్టించి ఒక బంగారు పల్లెక తయారు చేయించి ఒక బంగారు ప్రతిమ తయారు చేయించి ఆ పల్లెక పెట్టేస్తాను స్వగ్రామంతా ఊరేగించి ఆ గోవుల్లో ప్రతిష్ఠించి ప్రతి ఏకాశంలో ప్రతి పౌర్ణిలో ప్రతి కర్కాటక సంగమంలో కూడా వ్రతాన్ని చేపిస్తూ అంచెల స్వర్గానికి పూజాడు నరకంటాను భరించలేదు చేసాయి చతుర్థోధ్యాయ సమాప్త. ఉపకరిస్తాను ఓం పంచమోధ్యాయ చివరి అధ్యాయం. పూర్వము హుళకాముడు అనే పెద్ద చక్రవర్తి ఉంటూ ఉండేవాడు. ఆ చక్రవర్తి గారికి 100 మంది కొడుకులు ఉన్నారు. ఈ 100 మంది కొడుకులు కూడా పెళ్లి చేసి 100 మంది కోడళ్ళు వచ్చారు. సామ్రాజ్యం మొత్తం అంతా కొడుకులకి కోడలకి అప్పచెప్పించారు. ఈ రాజుగారు రోజు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేవడం తల స్నానం చేసి భావం చేసి తల దండం పెట్టుకొని
కిందగా గుర్రమి కడిలోకి వెళ్ళిపోవడం, ఏదో ఒక జంతువుని వేటాడుకొని ఉండేవాడు. అయితే రోజులాగా ఉదయాన్నే వెళ్ళాడు. ఎక్కడ ఏ జంతువు దొరకలేదు. మంచి కోపం మీద ఉన్నాడు. అందరు నెత్తి మాడిపోతుంది. అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి వచ్చేస్తూ ఉంటే అదే అడవిలో మార్గం మధ్యలో ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్ల పిల్లవాళ్ళు ఇదే విధంగా వృత్తి చేసుకుంటున్నారు. వ్రతమంతా అయిపోయింది. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన టైంలో రాజుగారికి అందించారు గొల్ల పిల్లవాళ్ళకి. అప్పుడు అనుకుంటున్నారు, ఆహా దైవం తర్వాత దైవం, మన దేశాన్ని పాలించే చక్రవర్తి వారు కదా, ఆయన ముందు ఉండా ప్రసాదం ఇచ్చే తర్వాత మనం తింటాం కదా అని చెప్పి అనుకొని ఒక ఆకులంత ప్రసాదము పువ్వులు పట్టుకొని వెళ్ళారు. అప్పుడు రాజుగారు అడుగుతున్నారు, ఎవరు మీరు అంటే గొల్ల పిల్లవాడు మహాప్రభు అన్నారు. ఎందుకు వచ్చారంటే ఇలా సత్యనామూర్తి వారికి వ్రతాన్ని చేస్తున్నాం, ముందుకుండా మీకు ప్రసాదం వచ్చే తర్వాత నేను తింటాను కదా అని చెప్పి అంటున్నారు. అప్పుడు రాజుగారు అనుకుంటున్నారు, వాళ్ళు చూస్తే గొల్ల పిల్లవాళ్ళు, నేను చూస్తే దేశాన్ని పాలించే పెద్ద చక్రవర్తిని, వాడి తేడా ఏమిటి, నేను తిన్నది ఎక్కడ పెట్టాను అన్నారు. ఆ రాజుకి వచ్చారు. గొల్ల పిల్లవాళ్ళు మటు వీళ్ళ మటు వీళ్ళు వచ్చారు. రాజుగారు మటు రాజుగారు చెప్పారు. మహానుభావులు వారు మీద చూశారు. సత్యనామూర్తి వారు, నా యొక్క ప్రసాదాన్ని గురించి నీ కష్టం కలుగుగాక అన్నాడు. ఈ రాజుగారు ఇంటికి వెళ్ళేసరికల్లా మొత్తం కొడుకులు చనిపోయారు, కోడలు చనిపోయారు, ఇతర దేశస్తులందరూ వచ్చేసారు. కోట పేట సర్వనాశనం అయిపోయింది. సైన్యం చనిపోయారు. ఈ ఇంటికి వెళ్ళేసరికల్లా కోట ముఖధ్వంసం రక్తం ఏరులై పోతుంది. అప్పుడు రాజుగారు గుర్రమైన దిగలేదు. ఆలోచన చేస్తున్నాడు, ఎందుకు ఇలా జరిగిందా అని చెప్తానే. అప్పుడు అనుకున్నాడు కొంతసేపటికి, ఆహా ఇందాక గొల్ల పిల్లవాడు ప్రసాదం ఇచ్చారు, దాన్ని నేను తిరస్కరించాను, అందుకే నాకు ఇలా జరిగిందా అని చెప్పి అనుకొని ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడికే వెళ్ళి మొట్టమొదటి మండపం అంతా వేయించి వాళ్ళ చేతి మీద ప్రసాదం అంతా తయారు చేయించి వాళ్ళ ఇచ్చిన ప్రసాదమే తిని ఇంటికి వచ్చినంత శుభ్రంగానే ఉంది. అప్పుడు రాజుగారు అనుకుంటున్నారు, ఆహా ప్రసాదంలోనే ఎంత మహిమ ఉంటే వ్రతం చేస్తే ఇంకెంత మహిమ ఉంటుందో అని చెప్పి అనుకొని తన సామ్రాజ్యం మొత్తం ప్రతి పల్లెటూరులోని, ప్రతి పట్టణంలోని, ప్రతి నగరంలోని కూడా సత్యనామూర్తి వారికి కోవిలు కట్టించి అక్కడ పురోహితులు పెట్టించి ప్రతి ఏకాశనాడు, ప్రతి 19 ప్రతి కర్కాటకం కూడా వ్రతాన్ని జరిపిస్తూ అంత్యాన్ని స్వర్గానికి పోయాడు. నరకం మెంటలేదు. ఇది పంచమోధ్యాయ సమాప్త. కూడా ఒకటే అక్కడే వస్తుంది. ఓం స్వస్తిభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీచ గోబ్రాహ్మణ సమస్తం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ సాంగాయ సప్రవారాయ సచవద పూజా సమయ పునః పూజా సమయే ఆచల్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః. ఉపేంద్రహరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణగురుపరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భద్ర్యాజాః ఏతే భూమిభర్గాః ఏతే శ్యామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే పూర్వోక్త ఏవం ధనమితేన శ్రీమాంతేమతః నగరవతస పైనాడామరేశ ధర్మదేశమతి శ్రవణమనామరేశ సహ కుటుంబాయ సమస్తైర్యధైర్య వీర్య విజయశ్వర్యాభిస్థితం ధర్మార్థకామసురాయాభిస్థితం. శ్రీ సంగాయ సప్రవారాయ సజవత పూజా సమయే పునః పూజాంకారిష్యౌ ఇక్కడ కూడా వేస్తున్నాను. ఓం ధ్యాయామి ధ్యాన పుష్పంధ్యామి ఆవాహయామి ఆవాహనార్థం పుష్పంధ్యామి పాదోపాదవస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతం దేవయే హి యోజోరః ప్రచోదయాత్మకో జ్యోతిరసోమతం బ్రహ్మోద్భవస్వరం. శ్రీ సంగాయ సప్రవారాయ నమః సహిత వీరవింగజనాస్తోత్ర దేవతా పూజా పునః పూజా సమయే కూడా రాజాధిరాజాయ బ్రహ్మదాయనే నమామయం వై శ్రవణాయ వపహే సదేకామాయ మహ్యం కాళేశ్వర వై శ్రవణో దదాతు. స్వామినే నమః. అనేక సరస్కాష్టాంగ నమస్కారం సమర్పయామి. ప్రవక్తం యస్మా తస్మాత్ సౌమ్యేత్యా శ్రీకరదాపరావ్య శ్రీ సాంగాయ సప్రవారాయ సత్యనారాయణ వ్రత పూజా సమయే బ్రాహ్మణ సన్నిధౌ వస్త్రదానం దుర్యమహం సంప్రదేశం.
స్వామి అనుగ్రహ సత్తా ఆరోగ్య ప్రాప్తి చేసి స్వామి అనుగ్రహ సత్తా